గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు ధర్నా నిర్వహించారు. పీజీ మొదటి సంవత్సర విద్యార్థి శివశంకర్పై రోగి బంధువులు దాడి చేశారని ఆరోపిస్తూ విధులు బహిష్కరించారు. తమపై అసభ్య పదజాలంతో దూషిస్తూ కొట్టారని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాసెస్ తర్వాత ఫిజికల్గా అబ్యూజ్ చేసింది తను మా మీద. ఆపినా కానీ ఆగట్లే, అయినా కానీ సార్ మీద పైకి పడి కొట్టడానికే వెళ్తుంది. మేము ఎంత ట్రై చేసినా, నేను ఇంకో మా కోపీజీ ఇద్దరం ట్రై చేసినా తను ఆగట్లేదు. అప్పటితో ఆగకుండా మా అందరి వీడియోస్ రికార్డ్ చేయడానికి తనకి ఏ అర్హత లేదు. ప్రతిదీ ఎవ్రీథింగ్ షీ ఈజ్ టేకింగ్ వీడియోస్. మేము ట్రీట్మెంట్ ఇచ్చింది ఎవ్రీథింగ్, అసలు ఫోన్ అలో చేయకూడదు, కానీ తను మొత్తం అన్నీ రికార్డ్ చేసి అన్నీ లైవ్ టెలికాస్ట్ ఎవరికో చేస్తుందో మాకు తెలియదు. తర్వాత ఇదంతా తీసుకొని నా గురించి మా ఇంకో సార్ గురించి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సార్ గురించి ఆ ఫోటోతో సహా అన్ని పోస్ట్ చేశారు. చేసిన తర్వాత నా గురించి, మేము డాక్టర్స్ అండి, మాకు ఫీమేల్స్ మేల్స్ అనే వ్యత్యాసం అయితే ఉండదు, వీ క్యాన్ ప్రొవైడ్ వాట్ ఎవర్ వీ వాంట్, మాకు తోచినంత మేము చేస్తాం మాకున్న అవైలబిలిటీస్లో. అదంతా చేసి పంపించిన అయినా కానీ తనకి ఆ మాత్రం లేకుండా నా మీద నేను కావాలని ఫీమేల్ పేషెంట్స్ని టచ్ చేస్తున్నట్టు ఫాల్స్ ఎలిగేషన్ వితౌట్ నో ఎవిడెన్స్. మాకు ఫీమేల్ మేల్ అని వ్యత్యాసం ఉండదు. మేము చూడకుండా పేషెంట్స్ని ఎలా టచ్ చేయకుండా పేషెంట్ కండిషన్ ఎట్లా మేము చెప్పగలేదు? పేషెంట్ ఆల్రెడీ సివిఐ ఇస్కెమిక్ స్ట్రోక్తో ఉంది, తను డ్రౌజీలో ఉంది, లేపితే లేవలేదు. నేనేం చేయాలి? ప్రాపర్గా టచ్ చేస్తేనే కదా నాకు తెలిసేది. అలా టచ్ చేయడానికి కూడా తను ఫాల్స్గా మొత్తం స్టోరీ మొత్తం ఆల్టర్ చేసేసి మొత్తం కావాలని టచ్ చేస్తున్నారు వీళ్ళు అని అంటున్నారు. వీ వాంట్ ప్రొటెక్షన్. మాకంటూ ఒక సీసీటీవీ ఫుటేజ్ లేదు. మేము నిన్న పిఎస్కి వెళ్తే వాళ్ళు రిటర్న్ మీ దగ్గర అదంతా అడుగుతున్నారు. అక్కడ మేము లేకుండా ఒకే డాక్టర్ ఉంటే ఆమె వచ్చి కొట్టి నేను కొట్టలేదు వాళ్ళే కొట్టారని ఆమె చెప్తాను. దానికి మా దగ్గర ప్రూఫ్ లేదు. మేము ఉన్నాం కాబట్టే ప్రూఫ్. సీసీ కెమెరా లేదు, ఒక సెక్యూరిటీ లేదు. 24 to 48 hours పనిచేస్తాం. మేము మీ ఇంట్లో ఉండే వాళ్ళందరిలాగే 25 to 30 years అబ్బాయిలం అంతే. మేమేం కండలు తిరిగిన వీరులం కాదు వచ్చి నన్ను కొట్టడానికి. 25 to 30 years అబ్బాయిలం అంతే. మేము ఎంతమందిని హ్యాండిల్ చేయగలం అనుకుంటున్నాం. మేము ఇచ్చాం సార్, మేము అఫీషియల్ దగ్గరికి తీసుకెళ్ళాము. వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటామని అంటున్నారు సార్. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.